హాయ్ ఫ్రెండ్స్, ఓటింగ్ అయితే బాగుంది. ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, నామినేషన్లకు ఎవరెవరిని కావాలని లాగారు మాట్లాడదాం. దాన్ని బట్టి నామినేషన్ ఎలా జరిగినాయి, తద్వారా ఓటింగ్లు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మాట్లాడదాం. మరి ఇమ్మానుయేల్ 10 వారాల తర్వాత వచ్చాడు కదా. నిన్న అన్నాడు 10 వారాల తర్వాత వచ్చాను, ఆడియన్స్ చూసుకోండి అన్నాడు కదా. మరి ఆడియన్స్ ఏం చూసుకుంటున్నారు, ఎంతవరకు చూసుకుంటున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక అసలు అనుకున్న క్యాండిడేట్లు ఇప్పుడు బాటంలోకి వచ్చిన గౌరవ్ పక్కన డేంజర్ జోన్లో దివ్య ఇప్పుడు అస్సలు లాస్ట్ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది. మరి రీతు దివ్యని కావాలని సంజన గారిని ఇద్దరు కావాలని లాగిందా. ఈ నామినేషన్ ప్రాసెస్ అంతా కూడా తనుజ చేతులు పెడతాం. తనుజ చాలా క్యాలిక్యులేటెడ్గా ఎవరిని సేవ్ చేయాలి, ఎవరిని ఇది చేయాలి, ఎవరిని హైప్ చేయాలి అనేది ఆలోచించి మైండ్ గేమ్తో చాలా బాగా ఆలోచించింది. తనుజ చాలా బాగా ఆలోచన చేసి క్యాలిక్యులేటెడ్గా ఎవరి చేత ఇద్దరు చేయించాలి, ఎవరి చేత ఒక్కరు చేయించాలి అనేది డిసైడ్ చేసి ఇవ్వటం కూడా చాలా తెలివిగా. నామినేషన్ అంతా తనుజ చేతిలో జరిగింది మొత్తం కూడా. ఎవరిని ఏం చేయాలి, ఎవరిని నడిచిపెట్టాలనేది కూడా అది ఈ వీడియో. ఫస్ట్ అయితే కళ్యాణ్ ఉన్నాడు, మామూలుగా లేదు. నిన్న కళ్యాణ్ గట్టిగా మాట్లాడటం, స్టాండ్ తీసుకోవడం అనేది చాలా బాగుంది. ఎవరికి వాళ్ళు మనం లాస్ట్కి వచ్చింది కాబట్టి ఎవరు ఎలా ఆట బాగుంది అనేది రియల్గా మాట్లాడదాం. కళ్యాణ్ నిన్న స్టాండ్ తీసుకోవడం బాగుంది. ఎందుకంటే డెమోను నామినేట్ చేయడం అనేది అది చాలా సిల్లీ రీజన్. ఇదే పాయింట్ నాకు సార్ ముందు కూడా చెప్పాడు. తనుజ నన్ను అంటుంటే నా పక్కన స్టాండ్ తీసుకోలేదు అని అంటే, స్టాండ్ తీసుకున్నాను రా, తనుజను కూడా నామినేట్ చేయమని నీకు సారీ చెప్పమని చెప్పాను రా అని నామినేట్ చేసి చెప్తున్నావు ఈ రీజన్ అని అంటున్నాడు. కానీ అది కళ్యాణ్ అప్పుడే తనుజ ముందే అరే తప్పు కదా సారీ చెప్పు అని డెమాన్ ముందు మాట్లాడితే బాగుంది. డెమాన్ ముందు నా ముందు మాట్లాడాలి కదా, నా ముందు చెప్పాలి కదా అంటాడు. తనుజ మరి అంత ర్యాష్గా కళ్యాణ్ నామినేట్ చేసేటప్పుడు మరి తనుజ సారీ ఎందుకు చెప్పాడు? డెమాను చెప్పుకుండాల్సింది కదా. హట్టయినప్పుడు సారీ చెప్పుకుంటే సరిపోయేది కదా. ఇప్పుడేమో అక్కడేమో సారీ చెప్పాడు, ఇప్పుడు వచ్చేమో కళ్యాణ్ నామినేట్ చేస్తున్నాడు. అదే రీజన్ తర్వాత చాలా విషయాలు వైపు స్టాండ్ తీసుకోలేదు. బెట్ టాస్కులను పడేసావు అంటే అప్పుడెప్పుడో కాదు, అప్పుడెప్పుడు మరి అప్పుడేం చేశారు? బెట్ టాస్కులో పడేసాడు, అప్పుడేం చేశాడు? అప్పుడేం అడగకుండా అప్పుడు సైలెంట్ కూరుకొని ఇదే డెమాన్లో నోరు పెగల్చడం, మాట్లాడడం. నిన్న కూడా టాస్క్లో తీసేస్తే బాధపడుతూ కూర్చుంటాడే కానీ నోరు తీసి మాట్లాడకుండా నామినేషన్లోకి వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. అప్పుడే కళ్యాణ్ నా ఫ్రెండు, నువ్వు నాకు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అప్పుడు అడగొచ్చు కదా. అడగడు. ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు క్లియర్గా అడగాలి. అడగకుండా సైలెంట్గా ఉండి బాధతో కూర్చుంటే జరగదు కదా. ఆడియన్స్ ఏం చూస్తారు? స్టాండ్ తీసుకుని చూస్తారు కదా. ఇప్పుడు నామినేట్ చేస్తున్నాడు. ఈ విషయంలో కళ్యాణ్కే ఫేవర్ అయ్యిద్ది ఇది. అట్లాగే కళ్యాణ్ మామూలుగా లేదు ఓటింగ్ అయితే బేపచ్చగా. తనుజకు కూడా అంత ఓటింగ్ పడల. ఇక్కడ తనుజ కూడా లేదు కాబట్టి ఓటింగ్ ఖచ్చితంగా తనుజ ఓటింగ్ కళ్యాణ్కి షేర్ అవుతుంది. ఆల్రెడీ తనుజ నామినేషన్ ఉన్నప్పుడే కళ్యాణ్కి 22-23% ఓటింగ్ ఉంది. ఆ ఓటింగ్ ఉండగానే ఇప్పుడు తనుజ కూడా షేర్ అయింది కాబట్టి దగ్గర 33-34 ఓటింగ్ షేర్ తోటి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. దరిదాపులు ఎవ్వరు లేరు. కామన్ కేటగిరీలో బాగా పడుతుంది ఓటింగ్ కళ్యాణ్కి. ఆ విధంగా ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ అయితే ఎవ్వరికి అందనంత స్పీడ్లో వెళ్ళిపోతున్నాడు. సెకండ్ పొజిషన్లో ఎవరున్నారంటే ఇమ్మానుయేల్ ఉన్నాడు. ఇమ్మానుయేల్కి కళ్యాణ్కి దగ్గర 10-11% తేడా ఉంది. మరి 10 వారాల తర్వాత వస్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇంతకుముందు సంజన కూడా థర్డ్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చింది కదా. ఇప్పుడు ఇమ్మానుయేల్ కూడా ఉన్నాడు, తల్లి కొడుకులు ఉన్నారు కాబట్టి ఓటింగ్ ఎవరితో వాళ్ళే పడుతుంది. ఒకరిదొకరు షేర్ అవడానికి అవకాశమే లేదు అక్కడ. ఇమ్మానుయేల్ ఓటింగ్ పడుతుంది, 10% డిఫరెన్స్ ఉంది కళ్యాణ్కి ఇమ్మానుయేల్కి. అందుకే ఇమ్మానుయేల్ నామినేట్లో రావాలనేది. ఈ ఓటింగ్ తోటి డిసైడ్ అయిపోద్ది టాప్ 5లో ఎవరుంటారు, టాప్ 2లో ఎవరుంటారు అనేది ఈ ఓటింగ్ తోటి. ఇప్పుడు ఇమ్మానుయేల్కి అయితే ఓటింగ్ మరి వాళ్ళ ఫ్యాన్స్ డైవర్ట్ అయిపోయారా లేదో తెలియదు. కానీ ఇప్పుడైతే సెకండ్ పొజిషన్లో ఉన్నారు. మరి ముందు గేమ్లు ఆడుతూ ఉంటే ఏమైనా పెరుగుతారో చూడాలి. ఇప్పుడైతే కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ వచ్చి ఇమ్మానుయేల్ ఉన్నాడు. థర్డ్ పొజిషన్ ఇమ్మానుయేల్ నామినేషన్ చేయటం కూడా భరణి గారిని ఏం రీజన్లో అసలు ఏమైనా ఆలోచిస్తున్నాడా? రీతుకి ఏం రీజన్ చెప్తున్నా, ఆటలో కన్ఫ్యూజ్ అవుతున్నావు, తడబడుతున్నావు అంటే కన్ఫ్యూజ్ ఎందుకు అయింది? సంజన చేపట్టి కన్ఫ్యూజ్ అయింది. సంజన బాల్ అని కింద పడేసి ఇప్పుడు ఆ గేమే కన్ఫ్యూజ్ గేము. అందరూ ఇటు పరిగెత్తుంటారు. అందరిని అబ్జర్వ్ చేయాలంటే ఒక్కతే కొంచెం కన్ఫ్యూజ్ అవుద్దా లేదా? ఆ కన్ఫ్యూజ్ అయ్యి నేను నాకు సార్ అన్నాడని కన్ఫ్యూజ్ అయ్యావు. బ్యాడ్ సంచాలక్ అన్నాడు, అది పట్టుకొని వీళ్ళందరూ సంచాలక్ బ్యాడ్ కన్ఫ్యూజ్ అంటే ఇప్పుడు తన ఆట ఎంతవరకు ఆడగలదు అంతే ఆడిద్ది. అక్కడ కూడా రాడు పడేసేవు, మొయ్యలేకపోయావు అంటే తన ఓపిక అంతవరకు పట్టుకుంటుంది. అది ఓపరేది కాబట్టి వదిలేసింది. దాన్ని కన్ఫ్యూజ్ అయ్యేది కరెక్ట్ కాదు. మళ్ళీ ఏం రీజన్ చెప్తున్నాడు? ఎప్పుడో తీసుకొచ్చి పెడతాడు అదేమనంటే. అప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి అంటే బుట్ట టాస్క్లో అసలు కన్ఫ్యూజ్ చేసిందే సంజన రీతుని.
అది చెప్పడా? అది ఏ రీజనే కరెక్ట్గా లేదు. ఇమ్మానుయేల్ మరి ఎట్లా ఆ రీజన్ చెప్పాడు. మళ్ళీ భరణి గారికి ఏమో నీకు నొప్పి తగిలి హెల్త్ ఇష్యూ ఉండొచ్చు, కానీ ఆటలో ఎఫర్ట్ ఇవ్వలేదు అని అంటే హెల్త్ ఇష్యూ ఉందని అంటున్నాడు, మళ్ళీ ఆటలో ఎఫర్ట్ అంటున్నాడు. అయినా కానీ ఆ టెడ్డీ బేర్ టాస్క్లో బాగాడని చెప్తున్నాడు. ఇక్కడ నిన్న కూడా నీ వల్ల గేమ్ పోయింది, గౌరవ్ బాధపడ్డాడు, మేము ఓడిపోవాల్సి వచ్చింది అని అంటే ఆడు పెట్టాడు. అది దాటే టైంలో దాన్ని తగిలింది, అది ఎవరు తప్పు కాదు. అది వాస్తవానికైతే పాపం గౌరవ్ కూడా బాధపడ్డాడు. వరణి గారి వల్ల ఆట పోయింది, నేను చాలా బాధపడ్డాను, నేను ఇలా ఆడినా బాగుండేదని కెమెరా ముందు గౌరవ్ కూడా బాధపడ్డాడు. దాన్ని అది తీసుకొచ్చి ఇక్కడ వేసి అంటే అది దాటేటప్పుడు కాలుకు తగిలింది, దాన్ని ఎవరేం చేస్తారు? తగలని తగిలాడా, లేకపోతే అది పడగొట్టాలని తగిలాడా? గెలవాలని ఇంటెన్షన్తో కదా బాణి గారు ఆడింది. అది కూడా బ్లేమ్ చేసినట్టు, నువ్వు బాగలేదని చెప్తున్నాడు, గేమ్లో ఎఫర్ట్ పెట్టలేదు అంటున్నాడు. నేను అది లేపితేనే నాకు సరే ఉన్నారు భరణి, ఇంకా నొప్పి తగ్గలేదా, బరువులు మోస్తున్నావు, అది మొదలే బరువు దివ్యాన్ని మోయచ్చుగా అంటున్నాడు. నొప్పి తగ్గలేదని చెప్తున్నాడు కదా ఓపెన్గా, మరి ఇంకా ఆట ఎఫర్ట్ పెట్టలేదు అంటాం. ఇమ్మాన్లు అయితే ఈ రీజన్ కరెక్ట్ కాదు. ఇంకా లేరా? ఇంకా రీజన్ లేవా? ఈ రీజన్ మాత్రం కరెక్ట్ కాదు. దానికి డిఫెండింగ్ కూడా వాళ్ళు ఎదురు బాగానే చేసుకున్నారు. ఏమి రీజన్లో పెట్టారు, కరెక్ట్గా పెట్టారు లేదు కూడా ఆలోచన చేస్తారు. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో భరణి గారు ఉన్నారు. భరణి గారిని డిఫెండ్ చేసుకోవడం కూడా బాగానే ఉంది, కానీ భరణి గారు రీతుకు చెప్పిన రీజన్ కరెక్ట్ కాదే అనిపిస్తుంది. అందరూ అదే రీజన్ ఎమ్ము చెప్పిన రీజనే భరణి గారు కూడా చెప్తున్నాడు, ఫెయిల్ సంచాలక్ కానీ. అది కాదు నన్ను తొక్కి చంపుతున్నాను ఫెయిల్ సంచాలక్ కానీ నాకు సార్ అన్నాడు కదా అని రీతు బాధపడుతుంది. తను మీరేమన్నా అనుకోండి అంటే డ్యాన్స్ వేసి చూపిస్తున్నాడు భరణి గారు. ఈ డ్యాన్స్ ఏందో దివ్యం ముందు అరిసి దివ్యం ముందు చేయాలి అవన్నీ కూడా. భరణి గారు ఇప్పుడు గొంతు లేపాడు ఇట్టాను అంటాడా? అది ఎంతసేపు దివ్యం మీద మాట్లాడట, మళ్ళీ మిగతా వాళ్ళ మీద మాట్లాడతాడు అట్లా. అది కరెక్ట్ కాదు భరణి గారు. ఆ రీజన్ కూడా కరెక్ట్ కాదు. మరి ఏం ఆలోచించి ఆ రీజన్ చెప్పాడు కరెక్ట్ కాదు, కానీ సిల్లీ రీజన్ చెప్పాడు. థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. మళ్ళీ ఇంకా భరణి గారికి తనుజ ఓట్లు పడుతున్నాయి అంటే పడతాయి ఖచ్చితంగా, కొంత షేర్ అవుతాయి. నెక్స్ట్ నా ఫోర్త్ పొజిషన్ డెమాన్ ఉన్నాడు. నేను మనం చెప్పుకున్నట్టుగా డెమాను గొంతు రైజ్ చేసి మాట్లాడాలి. నిన్నేదో రీతు దాంట్లో స్టాండ్ తీసుకున్నాడు, ఏం లాభం? స్టాండ్ తీసుకున్నాడు ఏం లాభం? నీ వల్ల నాకేం పాడవుతుంది? నువ్వు పెద్దగా అరవటం వల్ల నువ్వే కరెక్ట్ అవుతున్నావు, నేను చెప్తుంటే నువ్వు అర్థం చేసుకోవట్లేదు, నువ్వు పెద్దగా అరవటం వల్ల అందరూ కూడా నన్ను ఏదో బ్యాడ్గా అనుకుంటున్నారు, అది బయటికి ఎలా వెళ్తుంది నువ్వు ఆలోచించట్లేదు, నువ్వు చెప్తుంటే అర్థం చేసుకోవట్లేదు అని స్టాండ్ తీసుకున్నాడు. బాగానే ఉంది. ఏం లాభం? పక్కెళ్ళి ఏడుస్తున్నాడు. ఏం ఏడుస్తుంది? ఏంది ట్రాక్ కంటెంట్ పోదా? ఇంకా ఎవరిని పిచ్చోని చేస్తున్నారు? కళ్ళకు నీళ్ళు రాకుండా ఆమె ఏడుస్తుంది. ఈయన డెమాన్ కళ్ళకు నీళ్ళు వచ్చినాయి, అది కెమెరా దగ్గర పెట్టి ఎదుగుతున్నాడు. కెమెరా కళ్ళ కాడ తీసుకెళ్ళి ఎదుగుతున్నాడు. కానీ అంటే ఒక 4 బొట్లు పడితే ఇంకో 4 యాడ్ చేయొచ్చు కదా, కానీ యాడ్ పడితేనే కళ్ళీళ్ళు బయటకు వస్తాయి కదా. ఆ కెమెరా పాపం ఎంత కష్టపడ్డాడు అని కెమెరా చూపించడానికి. భలే ఏడ్చింది అబ్బా, కన్నీళ్ళు బయటకు రాకుండా ఏడుస్తుంది. అంత ఏడుస్తుంది, డెమాన్ ఇబ్బంది పెడుతుంది. చాలాసేపు లైవ్లో అయితే రభస బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి నన్ను ఒంటరి వదిలేండి అని బాత్రూమ్ డోర్ వేసుకుని ఎడుతుంది. సంజన పోయి మళ్ళీ డెమాన్ తీసుకొచ్చింది. డెమాన్ మళ్ళీ రీతు నేను ఎడంటే రా అంటాను. మళ్ళీ బయటకు వచ్చినా మళ్ళీ గొడవ, నేను అవ్వట్లేదు నాకు అవ్వట్లేదు అని గొడవ. డెమాన్ ఇదే మార్చుకోవాలి. నేను స్టాండ్ తీసుకున్నాడు అలాగే ఉండాలి. నేను మారాను నువ్వు మారంటే ముందు డెమాన్ మారట్లేదు, ఆమె మారుద్ది. అయిపోయినాక మళ్ళీ డెమాన్ ఏమన్నాడు, తనుజ రీతు సేవ్ చేసింది, థ్యాంక్స్ అని తనుజ థ్యాంక్స్ చెప్పి హగ్గిస్తున్నాడు. అంటే రీతుని సేవ్ చేసిందని అంటే నేను నామినేట్ చేశాను, నువ్వు సేవ్ చేసావు, థ్యాంక్స్ అని చెప్తున్నాడు. ఇదే మార్చుకోవాలి. విన్నర్ అవ్వాలి, నేను టాప్ 5లో ఉండాలనుకున్నప్పుడు ఈ టైంలో ఈ క్రూషియల్ వీక్స్లో పక్కడి గురించి ఆలోచించకూడదు. విన్నర్ అవ్వాలనుకున్నప్పుడు ఈ డెమాన్ మారాలి. ఇంకా మీరేమంటారు? చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ 5th పొజిషన్లో సంజన ఉంది. కానీ తనుజ రీతుకి 2 నామినేట్ చేయమని ఇచ్చింది, ఇమ్మానుయేల్కి 2 నామినేట్ చేయమని ఇచ్చింది, దివ్యకి 1 ఇచ్చింది, సుమన్ శెట్టికి ఇచ్చింది లాస్ట్లో. ఇక్కడ సుమన్ శెట్టి కళ్యాణ్ కూడా బాగుంది అబ్బో. ఒక సుమన్ శెట్టి యాక్టింగ్ చేసాడు, అసలు మామూలు యాక్టింగ్ కాదు, కానీ ఎక్కువ చేసాడు అనిపిస్తున్నాడు. ఏం లేదు కానీ ఏళ్ళు చూపిస్తున్నావు చూపించొద్దని నా వైపు ఒక్క ఏళ్ళు చూపిస్తే అసలు చెప్పిన రీజన్ పోయింది. ఏటో ఆ బాక్స్ టాస్క్ రీజన్ పోయింది. మళ్ళీ ఏళ్ళు చూపిస్తున్నావు దీనికి వచ్చింది, మళ్ళీ దీనికి పోయిన సెక్షన్ అంత కదా. ఏందో అసలు ఆ రీజనే బాగలేదు. సుమన్ శెట్టి గారు కొంచెం ఎక్కువగా చేసినట్టు అనిపించింది. ఇక్కడ సంజన ఉంది. సంజనాని దివ్యాని రీతు కావాలని లాగింది నామినేషన్లోకి. ఎందుకంటే సంజన నువ్వు ఫెయిల్ సంచాలక్, నువ్వు నాకు సర్వర్ అరిచారు కదా, అట్లా అనొద్దు, ఎందుకు అన్నావు అని అరిచాడు కాబట్టి అవార్డు ఇచ్చేసావు, ఆఫ్టర్ ఆల్ అన్నావు అన్నది దానికి నామినేట్ చేస్తుంది. అక్కడ నువ్వే కన్ఫ్యూజ్ చేసావు, నువ్వు కన్ఫ్యూజ్ చేయడం వల్ల అందరు నన్ను
నేను కన్ఫ్యూజ్ అయిన నామినేట్ చేస్తున్నాను, నువ్వు చేయబట్టి నాకు ఎట్లా అయిందని రీతు చెప్తుంది. ఇప్పుడు తన కంటెంట్ అది, తనేదో క్రియేట్ చేసుకుంది, నువ్వు అంతా బాధపడ అవసరం లేదు రీతు. కానీ ఆ సమయంలో కన్ఫ్యూజ్ అయ్యింది రీతు. సంజన లాగేసింది. ఇప్పుడు దివ్యను కూడా దివ్య ఎందుకు నన్ను లాగుతావు నాకు తెలుసు అంది కదా, దివ్యను లాగేసింది. దివ్య రీతుని లాగేసింది. దివ్యకి ఏం చెప్తుంది, దివ్యలో ఉన్న క్వాలిటీస్ అని కూడా పోయిన నామినేషన్లో చెప్పింది. ఇప్పుడు కూడా ఏమంటుంది, నువ్వు ఎక్కువ అన్నప్పుడు ఎదుటిలోనే తక్కువ ఎందుకు తొక్కుతావు. కానీ సిల్లీ రీజన్ రీతు పెట్టింది, కానీ నామినేషన్ లాగేసింది. స్ట్రాటజీ ప్రకారం రీతు దివ్యాని సంజనాని నామినేషన్ లాగింది. వీళ్ళిద్దరిలోనే వెళ్తారనేది వాళ్ళ గెస్సింగ్, వాళ్ళకి ఐడియా కూడా ఉంది. ఇప్పుడు బాటంలో ఎవరున్నారు, సంజన ఉంది. సంజన ఏం చెప్పుద్ది, నా ఒక్కదాన్ని నా టెడ్డీ బేర్ ఎవరు తీసుకోలేదు, నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు అని అంటుంది. ఇప్పుడు నా కొడుకు అంటుంది. కొడుకే తీసుకోదు టెడ్డీ బేరు, ఇంకెవరు తీసుకుంటారు. అందరు హెల్ప్ చెప్పి ఇన్ని వారాలు అక్కడ ఉండదు కదా సపోర్ట్ లేకపోతే. అట్టంట కరెక్ట్గా రీతు అంటుంది. వీళ్ళిద్దరు వచ్చారు ఇప్పుడు బాటంలో. ఇంకా రీతుని లాస్ట్ ఛాన్స్గా తనుజాని సేవ్ చేయమంటే రీతుని సేవ్ చేసింది. ఎందుకంటే ఇంకా మారుతావు, ఇంకా స్టాండ్ తీసుకుని ఆడుకుంటామని ఫైనల్ ఇది కానీ మరి సేవ్ అయిపోయింది రీతు. ఇక్కడ ఎవరున్నారు, కళ్యాణ్, ఇమ్ము, భరణి, డెమోన్, సంజన, దివ్య. వీళ్ళు ఓటింగ్ ఆర్డర్లో ఉన్నారు. సంజన, దివ్య ఉన్నారు. దివ్య లాస్ట్లో ఉంది. వీళ్ళిద్దరికి పెద్ద తేడా ఏమీ లేదు. మరొకళ్ళు పైకి ఒకళ్ళు కిందకు వచ్చినా రావచ్చు. వీళ్ళిద్దరిలోనే వెళ్ళిపోతారు ఈసారి. ఎవరు వెళ్తే బాగుంటుంది, ఎవరు ఉంటే బాగుంటుంది, మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరెవరికి ఓటేస్తున్నారు అనేది చిన్న కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.